అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ చూస్తున్నాము. అదేంటంటే మా హస్బెండ్ తయారు చేసిన స్పెషల్ చికెన్ కర్రీ. దీనికి నేను తడ్కా చికెన్ అని పేరు పెట్టాను. తెలుగులో అచ్చంగా చెప్పుకోవాలంటే తాలింపు చికెన్ కూర. ఇది పక్కా హస్బెండ్ స్పెషల్ కూర అనమాట. తనకి అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ వస్తే మంచిగా కూర చేస్తారు. చాలా టేస్టీగా ఉంది. మరి ఎలా చేస్తారో చూద్దామా. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి మీకు కావాల్సినంత సైజులో ముక్కలు కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు చికెన్ ముక్కలు బాగా జ్యూసీగా తయారవుతాయి. ఇది కంపల్సరీ చేస్తారన్నమాట. మ్యారినేట్ అయిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 2 దాల్చిన చెక్కలు వేయాలి. వీటిని బాగా మెత్తగా అయ్యేంత వరకు, ఇవి కాస్త కలర్ మారేంత వరకు వేపాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 6 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేగుతుంటే మంచి వాసన వస్తుంది. ఆ తర్వాత 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అవి వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలు వేయించాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఈ తడకాలో వేసుకోవాలి. అందుకే నేను తడకా చికెన్ అని పేరు పెట్టాను అనమాట. బాగుందా? మూత పెట్టి చికెన్ బాగా మగ్గేంత వరకు 10-15 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ తర్వాత 2 టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేయాలి. అంటే టమాటో ప్యూరీ వేయాలన్నమాట. టమాటో ప్యూరీ వేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా కుతుకుతామని ఉడుకుతుంది. 10-15 నిమిషాల్లో కూర చక్కగా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని, ఇంకా మీకు గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవచ్చు. ఇక్కడ మేము గ్రేవీ కోసం చేసాం కాబట్టి నీళ్లు పోసాం, లేదంటే ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. కొద్దిగా నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు ఉడికించుకుంటే అంతే. ఎంతో రుచికరమైన హస్బెండ్ స్పెషల్ రెసిపీ తడ్కా చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ మేము కాస్త ఎక్కువసేపు ఉడికించాము, ఎందుకంటే గ్రేవీ కొంచెం కావాలని చెప్పి. ఇప్పుడు అందులో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కూర అన్నం, బిర్యానీ, పులావ్, రోటీ, చపాతీ వీటన్నిటికీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఈ స్టైల్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ చెప్పండి. మరికొన్ని వంటల కోసం మా అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.